హలో హాయ్, దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డికి ప్రధానమంత్రి అలానే హోంమంత్రి అమిత్ షా రాష్ట్రపతి అపాయింట్మెంట్స్ ఇవ్వబోతున్నారా ఇవ్వట్లేదా ఢిల్లీలో అని చెప్పేసి ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తుంది. రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిస్థితులు కావచ్చు, హత్యా రాజకీయాలు కావచ్చు, లేకపోతే దాడులు కావచ్చు, అన్నింటి మీద కూడా ఒక నిరసనని వ్యక్తం చేయడానికి ఢిల్లీ వీధుల్లో మేము నిరసన వ్యక్తం చేస్తామని ఆయన చెప్పారు. అలానే దానికి సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి మీటింగ్ కూడా జరిగింది. తనకున్న రాజ్యసభ మెంబర్స్ కావచ్చు, ప్రధాన నాయకులు కావచ్చు, లేకపోతే గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు, రాజ్యసభ మెంబర్స్ అందరూ కూడా, అలానే లోక్సభ మెంబర్స్ అందరూ కూడా వైసీపీ నుంచి ఢిల్లీలో తమ నిరసన వ్యక్తం చేయడానికి రెడీ అవుతున్నారు, సిద్ధమయ్యారు. 24వ తేదీన తమ ప్రొటెస్ట్ని తెలియజేస్తామని చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జరిగిన మీటింగ్లో కూడా ఎలా అంటే వాళ్ళ ప్రొటెస్ట్ ఎలా ఉండాలి ఏంటి అనే విషయం మీద జగన్మోహన్ రెడ్డి అందరితో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ మధ్యకాలంలో ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకుల మీద కావచ్చు, కార్యకర్తల మీద, అలానే సానుభూతి పరుల మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయి, రాష్ట్రంలో ఎంతటి అరాచక పరిస్థితులు ఉన్నాయి, ఎంతగా హత్యలు జరుగుతున్నాయి, అలానే శాంతి భద్రతలకి ఎలాంటి విఘాతం కలిగింది అనే విషయాలని కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్లే దిశగా ఇప్పుడు వైసీపీ అడుగులు వేస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని చర్చించుకుంటే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, అలానే బీజేపీ నాయకుల నుంచి కూడా కొన్ని అంటే ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాలనుకుంటున్నారో, ఢిల్లీలో నిరసన వ్యక్తం చేయాలనుకుంటున్నారో దాని గురించి కావచ్చు, లేకపోతే ఇక్కడ రషీద్ హత్యకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత వాళ్ళ నుంచి బీజేపీ నాయకుల నుంచి కామెంట్స్ కూడా వచ్చినాయి. పురంధేశ్వరి కూడా కామెంట్ చేశారు, గతంలో ఇంతకన్నా ఎక్కువగానే జరిగినాయి అని చెప్పేసి ఆమె ప్రస్తావించడం జరిగింది. నిజానికి పురంధేశ్వరి కావచ్చు, లేకపోతే బీజేపీ నాయకులు కావచ్చు, చేస్తున్న విమర్శలు ఏవైతే ఉన్నాయో గతంలో కూడా జరిగినాయి అని చెప్పేసి దాన్ని ఎప్పుడు జరిగినా ఖండించాల్సిందే. కానీ ఇప్పుడు జరిగిన విషయాల మీద, ఇప్పుడు జరుగుతున్న దాడుల మీద, ఇప్పుడు జరుగుతున్న చర్చల మీద, అలానే ఏదైతే మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, అత్యాచారానికి గురవడం లాంటి అంశాలు ఎలా శాంతి భద్రతలు లోపించినాయి అనే విషయాల మీద ఆవిడ గతంలో కూడా ఇంతకన్నా ఎక్కువగా జరిగినాయి అని చెప్పడం నిజంగా చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె ఒక ఎంపీగా ఉన్నారు, ఒక పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారు, ఆ పార్టీనే దేశాన్ని ఏలుతుంది. అలాంటి పార్టీకి అనుసంధానమైన పురంధేశ్వరి నిజంగా అలాంటి కామెంట్స్ చేయటం అనేది అంటే అర్థం కాని పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఆవిడ అలాంటి కామెంట్స్ చేశారు? ఎవరున్నా సరే అవి శాంతి భద్రతలు లోపించకుండా శాంతి భద్రతలు కాపాడవలసిన విషయంలో అందరూ సపోర్ట్ చేయాలి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రొటెస్ట్ చేశాడు కాబట్టి ఇంతకన్నా నీ ప్రభుత్వంలో ఎక్కువే జరిగినాయి అనడం సమంజసమా అనేది మనకి ఇక్కడ ఒక ప్రశ్న. అయితే ఇక్కడ మనం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు చెప్పారు కేంద్రంలో ప్రధానమంత్రి దృష్టికి, అలానే అమిత్ షా దృష్టికి, హోంమంత్రి అమిత్ షా దృష్టికి, అలానే రాష్ట్రపతి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకువెళ్తాము అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మరి అపాయింట్మెంట్ దొరుకుతుందా లేదా వీళ్ళకి అనేది ఒక చర్చ జరుగుతుంది. ఎందుకు అంటే ఈ బీజేపీ నేతలు ఇక్కడ ఏదైతే కూటమికి అనుకూలంగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కావచ్చు, లేకపోతే ఈ హత్యా రాజకీయాల మీద వాళ్ళు స్పందించని నైజాన్ని వీళ్ళు సపోర్ట్ చేస్తూ, అంటే ప్రభుత్వానికి వీళ్ళ సపోర్ట్ ఇక్కడ ఉంది. ఏది పురంధేశ్వరి కావచ్చు, బీజేపీ మంత్రి కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడిన విధానం అంటే జరిగినా పర్వాలేదు, ఇలానే ఉంటారు, లేకపోతే గతంలో జరిగినాయి కదా, ఇప్పుడు జరిగితే ఏంటి, తప్పేంటి అనే ఈ ధోరణి ఏదైతే ఉందో రేపు మోదీ దగ్గర కూడా ఇదే అంశాన్ని వాళ్ళు ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మోదీ కానీ అమిత్ షా కానీ జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరినప్పుడు వాళ్ళు ఎలాగైనా లోకల్ నాయకత్వంతో మాట్లాడే అవకాశాలు ఉంటాయి. లోకల్ నాయకత్వంతో ఖచ్చితంగా మాట్లాడతారు, ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని చర్చిస్తారు. అప్పుడు మరి వీళ్ళ ఆన్సర్ ఎలా ఉంటుంది అంటే అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు అని చెప్తారా, లేదంటే అపాయింట్మెంట్ ఇచ్చే దిశగా వీళ్ళు అడుగులు వేస్తారా? కానీ ఇక్కడ చేస్తున్న ఈ కామెంట్స్ చూస్తుంటే వీళ్ళు రాష్ట్రంలో ఏదైతే కూటమికి అనుకూలంగా వాళ్ళు చేస్తున్న కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళైతే వైసీపీ తీసుకోబోతున్న ఈ నిర్ణయానికి కానీ, వైసీపీ కోరుతున్న అపాయింట్మెంట్కి కానీ వ్యతిరేకంగానే చేయొచ్చేమో అనే ఆలోచనలు, కొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడ ఇంకొకటి, చంద్రబాబు నాయుడు కూడా పార్లమెంట్లో రేపు తీసుకోవాల్సిన నిర్ణయాల మీద కావచ్చు, ప్రాజెక్ట్స్ మీద కావచ్చు, ఇవన్నీ మాట్లాడడానికి పార్లమెంటులో టార్గెటెడ్గా ఉండడానికి తన ఎంపీలతో, లోక్సభ ఎంపీలతో, అలానే రాష్ట్ర మంత్రివర్గంతో కూడా సమావేశమయ్యారు. సమావేశమైన సందర్భంలో ఆయన
జగన్మోహన్ రెడ్డి చేసే అంటే ఇది కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేయబోతున్న ధర్నా ఏదైతే ఉందో, నిరసన ఏదైతే ఉందో అది అంతా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తోసి పారేశారని అక్కడ లోపల దీని మీద కూడా డిస్కషన్ జరిగినట్లు మనకు తెలుస్తుంది. అంటే వీళ్ళెవరూ కూడా ఇటు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో, కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కావచ్చు, లేకపోతే టీడీపీ, అలానే జనసేన ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రొటెస్ట్ను కానీ, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే కాకుండా రేపు జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి తీసుకువెళ్తున్న ఈ డిస్కషన్ కూడా అసలు చర్చించాల్సిన పనే లేదు అని కొట్టి పారేసేసినట్టు మనకు తెలుస్తుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ అడుగుతున్నారో బీజేపీ నాయకుల్ని, అలానే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం అడుగుతున్నారో వాటిని కూడా అంటే ఇవ్వకుండా ఉండడానికి ఏం చేయొచ్చు అనే దిశగా కూడా ఆ పార్టీ నాయకులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంకో చర్చ జరుగుతుంది. నిజంగా అపాయింట్మెంట్ ఇస్తారా ప్రధానమంత్రి మోదీ కావచ్చు, లేకపోతే అమిత్ షా కావచ్చు, ఇటు రాష్ట్రపతి కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తారా ఇవ్వరా అంటే ఇక్కడ కూడా 2 వర్షన్స్ నడుస్తున్నాయి. బీజేపీ నాయకుల మాటలు చూస్తే ఇవ్వకపోవచ్చు అని అంటున్నారు. కాకపోతే రాజ్యసభలో ఉన్న ఏదైతే మద్దతు ఉందో జగన్మోహన్ రెడ్డిది అది బీజేపీకి అవసరం. ఎందుకంటే రాజ్యసభలో 11 మంది రాజ్యసభ ఎంపీలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నారు. మొన్న కూడా స్పీకర్ని ఎంపిక చేసేటప్పుడు కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మద్దతు కోరడం జరిగింది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఏమీ ఇండియా కూటమికి సపోర్ట్ చేయట్లేదు, ఎన్డీఏ కూటమి వైపే అంటే ప్రత్యక్షంగా సపోర్ట్ చేయకపోయినప్పటికీ కూడా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇంకా ఫ్యూచర్లో కూడా అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పుడు జగన్కి అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి అయితే కనిపించదు. టీడీపీకి మెజారిటీ ఉన్నప్పటికీ లోక్సభలో, రాజ్యసభలో అయితే జగన్మోహన్ రెడ్డిదే మెజారిటీ. సో ఇక్కడ బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? కర్ర ఎరగకుండా పాము చావకుండా అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ నిర్ణయం ఏం తీసుకుంటుంది? జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళ నుంచి ఎలాంటి అష్యూరెన్స్ జగన్మోహన్ రెడ్డికి వస్తుంది రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద? ఇవ్వకపోయినా సరే రేపు జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారు, రాజ్యసభలో సపోర్ట్ చేయాలా వద్దా అనే విషయం మీద ఇలాంటి చర్చలన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. సో 24వ తేదీ జగన్మోహన్ రెడ్డి అనుచరులు కావచ్చు, లేకపోతే రాజ్యసభ మెంబర్స్ కావచ్చు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ కావచ్చు, అలానే లోక్సభ ఎంపీలు అందరూ కూడా వాళ్ళ నిరసనని ఇక్కడ తెలియచేయడానికి సిద్ధమయ్యారు. సో 24వ తేదీ వరకు వెయిట్ చేయాలి. ఏం జరగబోతుంది, ఎలా దేశం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్ళబోతున్నారు, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలని అనేది ఇంకా 24వ తేదీ మనకు తెలియబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.